కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నల్లధనం నిర్మూలనకు తొలి ప్రయత్నంగా లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ అభివర్ణించారు. దేశంలో ఏటా సుమారు 30 లక్షల కోట్ల రూపాయల నల్లధనం పోగవుతోందని, అందుకు స్థిరాస్తి రంగం, ఉద్యోగుల అవినీతి, రాజకీయ అవినీతి మూల కారణమని పేర్కొన్నారు. ఆ 3 రంగాలను కట్టడి చేస్తేనే ఆశించిన ప్రయోజనాలు వస్తాయని తేల్చి చెప్పారు. నల్లధనం వల్ల ప్రజల జీవన ప్రమాణాలతో పాటు దేశాభివృద్ధిపై ప్రతికూల ప్రభావం ఉంటుందని, అవసరమైన రంగాల్లో ఆర్థిక వనరుల కొరత ఏర్పడుతుందని జేపీ సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన మంత్రివర్గంపై గతంలో మాదిరిగా అవినీతి ఆరోపణలు లేవని కితాబిచ్చారు. నల్లధనాన్ని పూర్తిగా లేకుండా చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఈటీవీ ప్రత్యేక ముఖాముఖిలో జేపీ వివరించారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. నల్లధనం, నకిలీ నోట్లను నిర్మూలించే ప్రయత్నాల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి భిన్నమైన వాదనలు, తీవ్రమైన చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అసలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతవరకు సమంజసం, అదేవిధంగా ప్రభుత్వం అనుకుంటున్న లక్ష్యాలను చేరాలంటే ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాలపైన లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ గారితో చర్చిద్దాం. జేపీ గారు, మీరు గతంలో కూడా చాలా సందర్భాల్లో ఈ నల్లధనం, అవినీతి, నకిలీ నోట్ల మీద చాలా సందర్భాల్లో అనేక వేదికలపై కూడా ప్రస్తావించారు. అంటే మీకున్న అధ్యయనం ప్రకారం అసలు ఈ నల్లధనం ఎలా సృష్టించబడుతుంది, అదేవిధంగా దీని చలామణి ఎన్ని రూపాల్లో మన దేశంలో ఇప్పటివరకు కొనసాగింది? చాలామంది ఏమంటారంటే నల్ల డబ్బు అంటే అక్రమార్జన అని కాదు. అక్రమార్జన ఒక భాగం, అకౌంట్లో పడనిది, పన్ను కట్టనిది మనకు స్పష్టత ఉండాలి. దీని ఉత్పత్తి ఈ దేశంలో ప్రధానంగా 3 మార్గాల్లో వస్తుంది. మొట్టమొదటిది రియల్ ఎస్టేట్. చాలా సందర్భాల్లో కొండం కోసం చెప్పని వాళ్ళకున్న తెల్ల డబ్బుని క్యాష్ రూపంలో మార్చి ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి నల్ల డబ్బు ఉత్పన్నం అవుతుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఎన్ని లక్షల కోట్లైనా కూడా మనం దాచిపెట్టేయచ్చు. ఆ రియల్ ఎస్టేట్ ధరలేమో అమాంతాల పెరిగిపోతుంది. ఎప్పుడు 30-40 ఏళ్ల క్రితం హైదరాబాద్లో 1 లక్ష 2 లక్షలు పెట్టుబడి పెడితే వాళ్ళ కోట్లు కావచ్చు, 10 కోట్లు కూడా కావచ్చు. రెండోది అవినీతి. ఇవాళ గవర్నమెంట్ ఆఫీసులో ఒక చిన్న పని కోసం మీరు వెళ్ళినా, మనం నిజాయితీగా ప్రేక్షకులందరినీ మీరు అడగండి, గుండె మెచ్చి చేసుకు మాట్లాడదాం. మనం లంచం ఇవ్వకపోతే చచ్చిన పని జరగదని ఒట్టు పెట్టుకున్నారు. ఇది సామాన్యుల్ని వేధించే లంచం. రెండో పక్కన లంచం ఏంటి? పెద్ద స్థాయి అవినీతి. ఈ రెండు కూడా ఒకసారి లంచం రూపంలో ఇచ్చేవాడు చెక్ రూపంలో ఇవ్వగలుగుతాడా? లంచం తీసుకున్నాడు మీకు ఆదాయం చూపెట్టగలుగుతాడా? కాబట్టి దీని నుంచి ఒకసారి మీ దగ్గర 10 కోట్లు అవినీతి రూపంలో చేరిందంటే ఆ 10 కోట్లు దాని మీద ఆదాయం అంతా కూడా చివరికి నల్ల డబ్బుగానే చలామణిపోతుంది. మూడోది రాజకీయం. ఎన్నికలలో ఓట్ల కొనుగోలు అని చెప్పన్నది ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని లేకుండా, ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా దాదాపు అన్ని పార్టీలకి, అన్ని రాష్ట్రాలకి పాకింది. మనందరికీ తెలిసేవాడు. ఒక మారుమూల గ్రామంలో ఉన్న ఒక సామాన్యుడు చెప్తాడు, ఓట్ల కొనుగోలు కోసం ఎంత ఖర్చు అవుతుంది, మనం నటిస్తే లాభం లేదు. అసెంబ్లీ నియోజకవర్గానికి మనకు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, కర్ణాటకలో, తమిళనాడులో చాలా రాష్ట్రాల్లో 5-10 కోట్లు ఒక్కొక్కళ్ళు ఖర్చు పెడుతున్నారు. కార్పొరేట్కి 2-3 కోట్లు ఖర్చు పెడుతున్నారు. హైదరాబాద్లో ఉదాహరణకి ఒక్కొక్కళ్ళు. చివరికి పంచాయతీలకు కూడా విపరీతమైన ఖర్చు అవుతాను, డబ్బులు అధికారం లేకపోయినా మున్సిపాలిటీ పంచాయతీలకు కూడాను. కాబట్టి ఇది మనం సర్వత్రా ఉన్నది, ఇది కొన్ని చోట్ల లేదు తప్పితే సర్వత్రా ఉన్నది. ఈ మొత్తం నా అంచనా ప్రకారం 1 లక్ష కోట్ల రూపాయలు ఒక 5 ఏళ్ల కాలంలో లోక్సభకు కానీ, రాష్ట్ర శాసనసభలకు కానీ, స్థానిక ప్రభుత్వాలకు కానీ ఖర్చు అవుతుంది. 1 లక్ష కోట్లు ఖర్చు పెడితే దానికి 10-20 రెట్లు సంపాదించాలి, లేకపోతే రాజ్యం నడవదు. అంటే 10-15 లక్షల కోట్ల రూపాయలు ఉత్పత్తి అవుతుంది దా రూపంలోనే. ఈ 3 కలిపితే రకరకాల నివేదికలు ఉన్నాయి. మన జాతీయ ఆదాయంలో 20-25% నల్ల డబ్బు ఉంది. ఏడాదికి 30 లక్షల కోట్ల అదనంగా మనం నల్ల డబ్బుని ప్రతి ఏడాది చేరుస్తున్నాం. ఈ మూడింటిని నిరోధించడానికి ఈ పెద్ద నోట్ల రద్దు వల్ల పూర్తిగా సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా ఏం చేయాలి? ఇది ఒక కీలకమైన తొలి అడుగు, ఒక ముందడుగు. ఎందుకంటే కనీసం ముందు అకౌంట్ కాకుండా చలామణి అవుతుంది, బ్యాంకింగ్ సెక్టర్కి రావడం అనేది ముఖ్యం. రెండోది అంటే నిజాయితీగా ఉండి గతిలేక క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దానికంటే ఇదే బెటరు, ఇంత ఈ యాంగ్జైటీ, ఈ డబ్బులు కోల్పోవటం, ఈ కమిషన్లు ఇవ్వటం, మరొకటి లేకపోతే డబ్బు మురిగిపోవటం, దీనికి బదులు హాయిగా పన్ను కట్టేసి మనం మామూలుగా చేస్తాం, మనకు అన్యాయం సంపాదన అని చెప్పి కొంతమంది వస్తారు గణనీయమైన సంఖ్యలో. ఆ 2 జరుగుతాయి. కానీ ఈ 3 రంగాల్లో, రియల్ ఎస్టేట్లో, అవినీతిలో, అలాగే రాజకీయంలో మౌలికమైన మార్పులు తెచ్చేదాకా నిజంగా నల్ల డబ్బు పోదు. కానీ అది పోవాలంటే ఇది మొదటి అడుగు. ఈ అడుగుతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో సంస్కరణలు,
అవినీతిని చిన్న అవినీతి చిన్న పని చేయించుకోవడం కోసం, పెద్ద అవినీతి లాలుచ్చి పడడం కోసం ఆ అవినీతిని అదుపు చేయటం, రాజకీయంలో ఓట్ల కొనుగోలు కోసం డబ్బు అవసరం లేని రాజకీయాన్ని ఏర్పాటు చేయడం, ఇవి కూడా ఏర్పాటు చేస్తే, కనీసం మొదటి నుండి వెంటనే ఏర్పాటు చేస్తే అప్పుడు నిజంగా ఈ సమాజానికి ప్రజలకి లాభం చేకూరుతుంది. మీరు అన్నట్టు రాజకీయ అవినీతి అనేది ఒక పెద్ద సవాల్గా మారింది. అంటే ఈ రాజకీయ అవినీతిని నిర్మూలించడానికి ఏ విధంగా ఉండాలి? అంటే ప్రధాని చెప్తున్నారు అంటే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం, విరాళాల సేకరణలో ఒక పారదర్శకత ఉండడం అని ప్రధానంగా కొన్ని ప్రతిపాదనలు వస్తున్నాయి. ఇవి కార్యాచరణలో ఎంతవరకు సాధ్యాసాధ్యం? ఈ రెండు అవసరమే, కానీ రెండు వల్ల మీకు ఓట్ల కొనుగోలు ఏమాత్రమూ తగ్గదని చాలా స్పష్టంగా చెప్తున్నాను. లోక్సభకి అసెంబ్లీకి ఏకకాలంలో ఎన్నికలు జరిగితే ప్రతి ఎన్నిక పేరుతో 3-4 నెలల పాటు టైం పోవటము, ప్రతి ఎన్నికకి అదనంగా మళ్ళీ ప్రభుత్వం ఖర్చు పెట్టడం, అసెంబ్లీకి ఒకసారి పార్లమెంట్కి ఒకసారి, ఆ 3 నెలల పాటు 4 నెలల పాటు అధికార యంత్రాంగానికి ఉద్యోగులకి వేరే పని లేకుండా ఎలక్షన్ చుట్టూ తిరగటము, కోడ్ ఆఫ్ కాండక్ట్ అని చెప్పి పరిపాలన స్తంభించిపోవడం అంతా ఆగిపోతుంది. కాబట్టి మంచిదే. దీనివల్ల అద్భుతాలు ఏం రావు. అది కాదు మౌలికమైన రాజకీయ సవరణ. ఓట్ల కొనుగోలుకి అక్రమ డబ్బు ఖర్చు పెట్టకుండా గెలిచే ఏర్పాట్లు చేయడం, అది చేయాలంటే ఎన్నికల వ్యవస్థను మార్చాలి. ఉదాహరణకి దామాషా పద్ధతి ఎన్నికల వ్యవస్థ వస్తే ఒక ఓటు ఎక్కువ తక్కువ కోసం అని చెప్పినంత హైరాణ పడి పోటాపోటీలుగా ఓట్లు కొనుక్కునే పరిస్థితి ఉండదు. రాష్ట్రంలో వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు వస్తాయి. రాష్ట్రంలో నాయకురాలను ప్రత్యక్షంగా ప్రజలు ఎన్నుకుంటే ఆ నాయకురాలు రాష్ట్ర మొత్తంలో ఓట్లు కొని గెలవాలని అనుకోరు. ఎందుకంటే రాష్ట్ర మొత్తంలో ఓట్లు కొనడానికి 3-4 వేల కోట్లు పట్టచ్చు. అంత అయిన తర్వాత ఏమవుతుందో ఫలితం తెలియదు. అసెంబ్లీ స్థానాల నుంచి ముఖ్యమంత్రి ఎన్నిక అయితే అసెంబ్లీ స్థానం ఒక్కోదానికి 5-10 కోట్లు ఖర్చు పెట్టడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. ఆ రిస్క్ తీసుకుంటారు. కాబట్టి ప్రత్యక్ష ఎన్నిక జరిగితే ఓ పక్కన ఓట్ల కొనుగోలుకి అవకాశం తగ్గుతుంది కాలక్రమేణా. రెండోది సమర్థులను నిజాయితీ పనులని సమాజంలో తీసుకొచ్చి వాళ్ళందరినీ పరిపాలనలో కూర్చోబెట్టి వాళ్ళ ద్వారా మంచి పరిపాలన చేయొచ్చు. ఎమ్మెల్యేలు చెప్పిన మాట వెనక్కర్ల. మూడోది స్థానిక ఎన్నికల్లో స్థానిక ప్రభుత్వాలకు పూర్తి అధికారం బాధ్యత కట్టబెడితే అప్పుడు అక్కడ ఓటేసే వాళ్ళకి వాడిచ్చే 1000 రూపాయల కంటే, ఓటు కోసం ఇచ్చే 1000 రూపాయల కంటే నా ఓటు విలువ చాలా ముఖ్యమైనది. ఈ మనిషి వల్ల నాకు అన్ని పనులు ఇక్కడ జరుగుతాయి, మంచిగా చెడు. కానీ ఈ దేశంలో రాజకీయ పార్టీలకు పారదర్శకంగా నిధులు కనుక విరాళం ఇచ్చినట్టయితే విరాళం ఇచ్చిన దాతలకు 100 రూపాయలు పన్ను రాయితీ, రెండో పక్కన ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ పార్టీలకి ఉచితంగా అవసరమైనంత సమయాన్ని కేటాయింపు, ఈ రెండు ఉంటే అసలు ప్రచారానికి మీకు వేరే అవసరం లేదు. ఆ ఏర్పాట్లు నేను చేసిన పోరాటం వల్లనే 2003లో చట్టం వచ్చింది. జేపీ గారు, మీరు అన్నట్టు కారణాలు వివిధ కారణాలు ఉన్నప్పటికీ మూలధనం మాత్రం లక్షల కోట్ల రూపాయల్లో పోగవుతుంది. దీనివల్ల దేశ అభివృద్ధి పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది? ప్రధానంగా సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఈ నల్లధనం ఏ విధంగా అడ్డం పడుతుంది? 3 రకాలుగా అడ్డుపడుతుంది. ఒకటి, పన్ను కట్టకుండానో అవినీతికి పాల్పడో ఒకడు సంపాదిస్తే వాడు అట్లాగే ఉన్న కొద్దిగా పెరుగుతూ ఉండి నిజాయితీగా ఉన్నవాళ్ళు ఇలాగే ఉంటే కాలక్రమేణా సమాజంలో అవకాశం ఉన్న ప్రతివాడు కూడా మనం కూడా వాడిలాగా తయారవ్వాలి. చూసారా, వాడు ఆ పద్ధతి వస్తే మొత్తం వ్యవస్థ మొత్తం పూర్తిగా నాశనం అయిపోతుంది. రెండోది, అవినీతి, ఎన్నికల్లో డబ్బు ఖర్చు వల్ల దుర్మార్గ పరిపాలన, అసమర్థుల పరిపాలన, అవినీతి పరిపాలన విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజు జనం నష్టపోతున్నారు. మూడోది, ఈ నల్ల డబ్బు ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థలోకి బహిరంగ రాలేకపోతుందో ఇది కేవలం చీకటి బజారులో ఖరీదైన విలాస వస్తువులకు తప్ప సమాజానికి పనికొచ్చే వస్తువులు, సేవలు, మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం ఏర్పాటు కావట్లా. ఎప్పుడైతే ఈ నల్ల డబ్బంతా కూడా విలాస వస్తువులకి రహస్యంగా చీకటి బజారులో వెళ్ళిపోతుందో ఇదంతా కూడా మార్కెట్లోకి దర్జాగా తలెత్తుకుని మనకి బ్యాంకుల్లో రావటం లేదో, నిజంగా సమాజంలో ఎక్కడ పెట్టుబడులు అవసరమో మన మంచి భవిష్యత్తు కోసం చెప్పి అక్కడ మనకి వనరులు లేకుండా పోతున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి నల్లధనం అంతా కూడా దేశంలో కావచ్చు, విదేశాల్లో కావచ్చు, ఎక్కువగా 500 రూపాయలు, 1000 రూపాయల నోట్ల రూపంలోనే ఉందని ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి పెద్ద నోట్లను రద్దు చేసింది. కానీ తాజాగా మళ్ళీ 2000 నోట్ల రూపాయలు ఇవ్వడం వల్ల రకరకాల చర్చలు, వాదన వినిపిస్తుంది. మీ అభిప్రాయం? మీరు అన్న ప్రశ్న వాస్తవమే. దేశంలో చాలా మంది మెదళ్లలో ఈ ప్రశ్న తలెత్తుంది. మనం ఇంకా పెద్ద నోటు తీసుకురావడం ఏంటి, నల్ల డబ్బు ఇంకా పెరుగుతుంది కదా అని చెప్పాను. అదే నిజంగా ప్రభుత్వం దానికి కొంత వివరణ ఇవ్వాలి, ఎందుకు చేశారని చెప్పాను. వివరాలు నా దగ్గర లేవు, ఎవరికి ఊహించగలం కానీ వాస్తవాలు మనకు తెలియదు. పన్నుల విధానాల్లోనే కొన్ని లోపాలున్నాయని ఒక వాదన వినిపిస్తుంది. అంటే ఇంకా దీనికి ఎలాంటి సంస్కరణలు ఇప్పుడు మన దేశంలో పన్ను రేటు పెద్ద ఎక్కువ కాదు, కానీ 30-32% పెద్ద ఎక్కువేం కాదు. కానీ ప్రభుత్వం మనకు అందిస్తున్న సేవలతో పోలిస్తే పన్ను రేటు చాలా ఎక్కువ. కాబట్టి మీకు మనం పెట్టే ఖర్చుల నుంచి ఫలితం మనకు రాకపోయినట్టయితే ఈ పన్నుల భారాన్ని తగ్గించి ప్రజల విశ్వాసాన్ని చొరగని వికేంద్రీకరించే అధికారాన్ని స్థానికంగా కనుక మంచి పనులు చేయగలిగితే ఇదిగో ఇంకా ఖర్చు అవుతుంది కాబట్టి ఈ ఖర్చు మీరు ఇవ్వండి, ఆ ఫలితాలు ఏం రాకపోతే పన్నులు ఎందుకు కట్టాలి? కాబట్టి పన్నులు తగ్గించండి ముందు.
కాబట్టి ఈ రెండు కూడా రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే పన్నులు మొత్తం మీద చూసినట్టయితే పన్నుల శాతం తగ్గించడం కానీ ఈ రెండు చేసినట్టయితే ప్రజల్లో చాలామందికి విశ్వాసం కలిగి ఇంకెందుకు మనం దీనిలో లంపటం లేకపోతే ఎందుకు ఈ రిస్కు, ఎందుకు పన్నులు కట్టకుండా ఉంటాం, సమాజంలో పన్ను మనకు కూడా అవసరమే కదా అని చెప్పి భావించి పన్నులు కట్టే ఏర్పాటు చేస్తారు. మీరు చెప్తున్న ప్రకారం 3 అంశాలు ఇందులో ప్రధానంగా నల్లధనానికి కారణం అంటున్నారు. అందులో ఒకటి అవినీతి. అంటే గత 2014 ఎన్నికలు ప్రధానంగా ఈ నల్లధనం అవినీతి అనే అంశాలపైనే ఎక్కువగా ప్రచారాస్త్రాలుగా ఎన్నికలు జరిగాయి. అంటే ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఈ అవినీతి నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అంటే ఆశించిన రీతిలో ఉన్నాయంటారా? ప్రధానమంత్రి వరకు కేంద్ర మంత్రివర్గం వరకు ఖచ్చితంగా ఇవాళ నీతివంతమైన ప్రభుత్వం అందరూ భావిస్తున్నారు. అక్కడెక్కడ కూడా పూర్వంలాగా డబ్బు తీసిన ఫైల్ సంతకాలు పెట్టారు ఇంకోటి అలాంటిది ఎక్కడా కూడా మనకు వార్తలు కూడా వెళ్ళలేదు మనం. కానీ ఈ దేశంలో అవినీతి పోవాలంటే కేవలం ప్రధానమంత్రి అయిన మంత్రివర్గం నీతివంతంగా ఉంటే చాలదు. చిన్న చిన్న పనులకు గవర్నమెంట్ ఆఫీస్ పోయి లంచం ఇచ్చే గతి అవసరం లేకుండా ఒక సర్వీస్ గ్యారంటీ చట్టాన్ని పెట్టి ప్రతి పనికి కూడా ఇన్ని రోజుల లోపల అయిపోవాలని చట్ట ప్రకారం ఏర్పాటు చేసి ఆ టైంకి పని కనుక కాకపోయినట్టయితే వాడే ప్రతిరోజు ఆలస్యానికి పరిహారం చెల్లించి ఏర్పాటు చేస్తే కాలక్రమేణా గవర్నమెంట్ ఆఫీసులో పని కోసం పనులకు పోయక్కర్లేదు, గవర్నమెంట్ ఆఫీసులో పని కోసం లంచం ఇవ్వక్కర్లేదు. అప్పుడు చాలా మేరకు ఈ లంచము తగ్గుతుంది, ఈ ప్రజలకు వ్యవస్థ మీద విశ్వాసం కలుగుతుంది. అలాగే పెద్ద అవినీతిని రద్దు చేయడం కోసం చెప్పని కనీసం 1000 మంది అధికారులు ఉన్నతాధికారులను వెంటనే డిస్మిస్ చేయాలి. రాష్ట్రాల్లో దేశ స్థాయిలో కూడా ఉన్నతాధికారులు అవినీతి పరులు ఎవరో అందరికీ తెలుసు. కాబట్టి అవినీతి పరులను గుర్తించి వాళ్ళని మౌనంగా ఇంటికి పంపించేందుకు పూర్తిగా చట్టబద్ధమైన హక్కులు ప్రభుత్వానికి ఉన్నాయి. ఈ 2 పనులు చేస్తే ఖచ్చితంగా అవినీతి అదుపులోకి వస్తుంది. డబ్బు అంశంపై మీరు ఇతర దేశాల్లో ఉన్న విధానాలను కూడా చాలా వరకు అధ్యయనం చేశారు. అంటే ఇతర దేశాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అవి మన దేశ పరిస్థితులకు అనుగుణంగా వాటిని అమలు చేయడానికి అవకాశం ఉన్న పరిస్థితులు ఏమైనా ఉన్నాయి? ఇతర దేశాల్లో నేను చెప్పినవన్నీ అక్కడ అమలు అవుతున్నాయి. ఉదాహరణకి చాలా దేశాల్లో ప్రత్యక్ష ఎన్నిక, కాబట్టి ఎన్నుకున్న నాయకుడే మన ప్రజల జీవితాన్ని ప్రభావితం చేస్తారని స్పష్టమైన అవగాహన. అలాగే సిటిజన్స్ చార్టర్లు బ్రిటన్లో జాన్ మేజర్తో ప్రారంభమైనాయి. 1990ల దశకంలో 20 ఏళ్ల క్రితం జాన్ మేజర్ ప్రారంభించాడు. ఆరోగ్యం పరమ చండాలంగా ఉంది ప్రభుత్వ రంగంలో. డబ్బులు ఖర్చు పెట్టే విద్యారంగంలో, పెద్దగా ఖర్చు పెట్టిన ఆరోగ్య రంగంలో కూడా ఫలితాలు చాలా దారుణంగా ఉన్నాయి. ఓకే, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక దీర్ఘకాలిక లక్ష్యంతో ఈ పెద్ద నోట్ల రద్దు చేసింది. ఏదేమైనా ప్రస్తుతానికి మాత్రం ప్రజల్లో ఒక తాత్కాలికంగా మాత్రం రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఆర్బీఐ ఇప్పుడు యుద్ధ ప్రాతిపదిక ఏమైనా ఇంకా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారా? అంటే ఇప్పుడు ఇక చేతనంత ప్రయత్నం చేస్తున్నారు. ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటే కనిపిస్తుంది. ఏ కారణమో నాకు తెలియదు. బహుశా ఈ సోషల్ మీడియాలో 2000 రూపాయల నోటు వగైరా బయటపడబట్టి కావచ్చు, లేదా మరొక ఇబ్బంది కావచ్చు. మన యంత్రాంగాలు పూర్తిగా తయారు కాకుండానే హడావిడిగా అకస్మాత్తుగా చేయాల్సి వచ్చింది అనిపిస్తున్నది. దానివల్ల సహజంగానే పేద ప్రజల్లో, సామాన్యుల్లో, ప్రయాణికుల్లో, ఇతరుల్లో చాలా కష్టం కనిపిస్తున్నది. కానీ ఇవి ఇలా కొనసాగినట్టయితే రోజును ఇవే పత్రికల్లో పెద్ద ప్రచార వార్తగా వస్తే ప్రజల మనసులను ఆకట్టుకుంటే మనకు జరుగుతున్నటువంటి బాధ కానీ అన్యాయం కానీ అది సహజంగానే మనకి ఈ దేశంలో ఇక నుంచి పన్నులు కట్టాలన్న వాతావరణం ఉండదు, అవినీతి తగ్గే వాతావరణం ఉండదు. ప్రధాని నరేంద్ర మోడీ చెప్తున్నారు, ఇది నల్లధనం అవినీతిపై ధర్మయుద్ధం ప్రారంభించామని చెప్తున్నారు. నిజంగా ఈ ధర్మయుద్ధం ఒక ప్రజలకు అంతిమ లక్ష్యం చేయాలంటే రాజకీయ పార్టీలు కానీ, సామాజిక సంఘాలు కానీ, సామాన్య ప్రజలు కానీ ఎవరు ఎలాంటి నిర్మాణాత్మక పాత్ర పోషించారు? మనం ముందు ప్రధాన్ని రాజకీయం చేయడం మానేయాలి. రెండోది మన దేశం కాబట్టి మనందరం దీనిలో బాధ్యతను గుర్తించాలి. మూడోది ఎన్నికల్లో గెలుపు ఓటమిలే ప్రమాణంగా పట్టించుకోకుండా దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం బాటలు వేయాలో ఆలోచించాలి. నాలుగోది ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఆ చేసే పని చాలా ఒడుపుగా, తక్కువ అసౌకర్యంతో ఎక్కువ ఫలితాలు వచ్చేట్టు ఎలా చేయాలో ప్రజల ముందు పెట్టాలి. స్థిరాస్తి రంగం, రాజకీయ వ్యవస్థలో లోపాలు, అవినీతి ప్రధాన కారణాలుగా ఈ నల్లధనం దేశంలో విస్తరించిందని జేపీ గారు అభిప్రాయపడుతున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వీటి నిర్మూలనకు ఒక తొలి అడుగుగా ఆయన అభివర్ణిస్తున్నారు. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ దీర్ఘకాలికంగా ఈ లక్ష్యాలు నెరవేరాలని ఆశిస్తున్నారు. నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.